ప్రార్థన చేసుకొని దేవుని నాకు చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిందండి. యేసయ్యాని వందనాలు, స్తోత్రాలు. ఆయన ఇంతవరకు ఈ కోరికను నడిపించినందుకు వందనాలు ప్రభువా. ఇంకనూ నడిపించండి. ప్రజలు ఇచ్చిన కానుకలు దీవించినందుకు వందనాలు. ప్రజలు చెప్పిన సాక్ష్యాలు, స్తోత్రాలు. ఇప్పుడు మీ లేఖనాల్లోకి మేము వెళ్తూ ఉండగా మీ అద్భుతమైన సహాయం అందించి మీరు మాట్లాడండి అయ్యా. మీ స్వరం వినిపించండి అయ్యా. మీ ఆలోచనలు దయచేసి ఈ వాక్యం ద్వారా హృదయాలలో ఆదరణ, నెమ్మది కలిగి నీ వైపు చూసే మనస్సు అందరికీ దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వాక్యం ప్రారంభిస్తున్నాము. దైవ గ్రంథం నుండి ఈరోజు మట్టల ఆదివారముగా ప్రపంచం అంతా యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆయన గాడిద మీద ఎక్కి యెరూషలేముకు వచ్చే సమయంలో మార్గమధ్యంలో ప్రజలందరూ ఖర్జూరపు మట్టలతో జయకీర్తనలు పాడుచు దేవునిని ఘనపరిచారు. ఆ ఖర్జూరపు మట్టలతో దేవునిని ఘనపరిచిన సందర్భమే పెద్దలందరూ కలిసి మట్టల ఆదివారంగా పెట్టారు. ఆ పండుగ జరుపుకుంటున్నారు. మట్టల ఆదివారం అయినా, గుడ్ ఫ్రైడే అయినా, ఈస్టర్ అయినా, ఏ పండుగ జరుపుకున్నా ఆయనకు అనుకూలంగా, ఆయనకు ఇష్టమైన రీతిలో వాక్యానుసారంగా జరుపుకుంటే దేవునికి సంతోషం. కొన్ని సొంతం కల్పించి మనకి ఇష్టం వచ్చినట్టు జరుపుకుంటే అది పండగ కాదు, దండగ అయిపోతుంది. పేర్లు పెట్టారు. నిజమైన విశ్వాసికి వాక్యం అందిన ప్రతి క్షణం పండుగ. దేవుడు మాట్లాడిన ప్రతి క్షణం పండుగ. ఆ పండుగలో యేసు ప్రభు వారు చేసిన గొప్ప కార్యములను, త్యాగమును, ఆయన మనస్సును అర్థం చేసుకోవడమే పండుగ. మనం మట్టలు తీసుకొని ఊరంతా దీనికి స్వార్థ సాధించడం మంచిదే అని సరదాగా చేస్తే మాత్రం అది తప్పు. ప్రజల మెప్పు కోసం, మన పేరు కోసం చేస్తే మాత్రం అది తప్పు. వాళ్ళు ఆ రోజు చేసిన పని ఖర్జూర మట్టలతో హృదయపూర్వకంగా చేశారు కనుక ఈ ప్రపంచం నిలిచి ఉన్నంత వరకు ఆ పేరు పడిపోయింది మట్టల ఆదివారం. వాళ్ళు ఖర్జూర మట్టలు తెమ్మని ప్రభు చెప్పరు. వాళ్ళు హృదయపూర్వకంగా తీసుకొచ్చి వాళ్ళ చేతులతో ఆహ్వానం పలుకుతూ, జయధ్వనులు పలుకుతూ ప్రభువుని ఆహ్వానించారు కనుక అది ముద్రించబడింది. అలాగే మనం కూడా హృదయపూర్వకంగా ఏదైనా పని చేస్తే దేవుడు దానిని నిలిపి ప్రఖ్యాతిగా ఉంచుతాడు అన్నమాట. గొప్ప చేస్తాడు. మనం చేసే భక్తిలో ఉంటుంది. ఈ సందర్భం యేసు ప్రభు వారు గాడిద ఎక్కి యెరూషలేముకు వచ్చిన సందర్భం మత్తయి సువార్త 21వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము ఇలా రాయబడి ఉన్నది. గాడిద పిల్ల ఎక్కి యెరూషలేముకు బయలుదేరినట్లు. గాడిద ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? గాడిద ఎక్కి యెరూషలేముకు ఎందుకు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు వారు దినాలు సంపూర్ణమైనప్పుడు ఇంకా ఆయన చేయవలసిన ప్రధానమైన పని ఒకటి ఉన్నది, సిలువలో బలియాగం అవ్వడం, ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం. అందుకు ఆయన యెరూషలేము రావాలి. సువార్త చేసేటప్పుడు ప్రతి గ్రామం కాలినడకన వెళ్ళారు, పడవలో ప్రయాణం చేశారు,
కాలినడకన ఆయన వెళ్ళారు. ఇప్పుడు ప్రత్యేకంగా యెరూషలేం వెళ్ళడానికి గాడిదను ఎన్నుకున్నాడు. గాడిద మీద ఎక్కి యెరూషలేం బయలుదేరాడు. యెరూషలేం ఎందుకు రావాలి అని అంటే, యెరూషలేములో ఆయన చనిపోవాలి. యెరూషలేములో ఆయన బలియాగం యెరూషలేములో జరగాలి. యేసుక్రీస్తు వారికి బలియాగానికి ముందు ఆయన ఎలా వచ్చారంటే గాడిద ఎక్కి ఊరేగింపుగా యెరూషలేం వచ్చారు. గాడిద ఎందుకు ఎక్కవలసి వచ్చింది అంటే, యేసుక్రీస్తు వారు పుట్టక మునుపే ఆయన జన్మము, జీవనము, మరణము, పునరుద్ధానములు, ఆయన శ్రమల గురించి ప్రవచనాలుగా ఒక్కొక్క ప్రవక్త ద్వారా ఒక్కొక్క ప్రవచనం దేవుడే చూపించి రాయించాడు, ఇలాగ జరగబోతుంది అని. పాత నిబంధన అంతా అనేకమైన ప్రవచనాలు యేసుక్రీస్తు వారి గురించి ఉన్నాయి. యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి రాక మునుపే జన్మ గురించి ఒకరు రాశారు, ఆయన శ్రమల గురించి ఒకరు ప్రవచించి రాశారు, ఆయన మరణ పునరుద్ధానముల గురించి ఒకరు ప్రవచించి రాశారు. ఎక్కడ పుడతారో ఒక ప్రవక్త ప్రవచించారు. ఆయన భీకరుడై రానున్న సంగతి కూడా ఏది అంతమందు భయంకరుడై ఉగ్రుడై రానున్న సందర్భం కూడా యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాత్మకంగా ఒక ప్రవక్త రాసి ఉంచారు. బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదివితే ఆ ప్రవచనాల్లో యేసుక్రీస్తు వారు కనబడతారు. రాయించింది ఎవరు చెప్పండి? రాయించింది ఎవరు? ఎవరు రాయించారు? ఆయనే రాయించారు. ఆత్మస్వరూపి అయింది. అందరికీ ఒకటే చెప్పలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం చెప్పి రాయించారు. ఈ విషయాలన్నీ ఆయన గురించే, ఒకరి గురించే, యేసుక్రీస్తు వారి గురించి. అందులో భాగంగా ప్రవచనాత్మకంగా ప్రవచనం ఒకటి వ్రాయబడి ఉంది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన ప్రవచనాల్లో ఇదొక ప్రవచనం. ఎలాగ జన్మిస్తారు, ఎక్కడ జన్మిస్తారు, ఎక్కడ పెరుగుతారు, ఎలాగ శ్రమ పొందుతారు, ఎలాగ తన ప్రాణం పెడతారు, ఎలాగో ఆయన మరణాన్ని జయిస్తారు, మరణాన్ని జయించిన తర్వాత ఎలాగో పరలోకానికి ఆరోహణం అవుతారు, పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత ఎలాగో మరలా ఈ భూమి మీదకు ఎంత ఉగ్రుడై వస్తారు. యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఇవన్నీ ఉన్నాయి, వ్రాయించబడి ఉన్నాయి. ఇప్పుడు అందులో ఒక మాట, జకర్యా ప్రవక్త ఆయన ప్రవచించారు. ఆయన చూశారు దర్శనంలో, యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, మీరు ఉల్లసించండి, గంతులు వేయండి. ఎందుకంటే నీ రాజు దీనుడై గాడిదను గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? యెరూషలేము నివాసులు, యెరూషలేం ప్రజలు, సియోను ప్రజలు బంధకాలలో ఉన్నారు, పాపపు కట్లతో కట్టబడి ఉన్నారు, రక్షణ లేదు, బానిసత్వంలో ఉన్నారు, మగ్గిపోతా ఉన్నారు. నీ రాజు వస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, ఆయన గాడిద ఎక్కి వస్తున్నాడు అని జకర్యా గారు చెప్పారు.
నీ రాజు వస్తున్నాడు, గాడిద ఎక్కి వస్తున్నాడు దీనుడై అని చెప్పాడు. ఈ ప్రవచనం నెరవేరాలి అనంటే యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన గాడిద ఎక్కాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో 1వ వచనంలో, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి మా ఇంతకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అన్ని ఎడలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. జకర్యా గ్రంథంలో ఏం రాయబడి ఉంది? గాడిదయు, చెప్పండి, గాడిదయు, జకర్యా 9:9, గాడిదయు గాడిద పిల్ల అక్కడ రాయబడి ఉంది. అప్పుడు యేసుప్రభు వారు పుట్టలేదు, ఆయన గురించి ప్రవచనం. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు వారు భూమి మీద ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత సంఘటన ఇది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుప్రభు వారు చెప్పించారు ఇలా జరగాలి అని. తర్వాత యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు? గాడిదయు దానితో ఒక గాడిద పిల్ల మీకు కనబడును. పుట్టక ముందే ప్రవచనం ఏంటి? గాడిద పిల్ల. చూడండి ఎంత చక్కగా నెరవేరుస్తూ ఉన్నారు ప్రవచనాన్ని. అబద్ధాలు లేవు, మాయలు లేవు, వ్రాయబడింది సత్యము, జరిగింది కూడా సత్యం. ఈ పండుగలో నేర్చుకోవాల్సింది అబద్ధం కాదు. ఆయన పుట్టక ముందే రాయించాడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దానిని నెరవేరుస్తూ ఉన్నాడు, జరిగిస్తున్నాడు. అక్కడ గాడిద పిల్ల అని ఉంది స్పష్టంగా చక్కగా. ఇక్కడ కూడా మీ ఎదుట ఉన్న గ్రామాలకు వెళ్ళండి, ఒక ఇంటి దగ్గర గాడిద పిల్ల చక్కగా అక్కడ అదే, ఇక్కడ కూడా అదే. ఈ సత్యాన్ని మనం వెలికి తీసి మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి. అది పండగ. జరిగింది ఇది. మర్మంగా ఉన్న దానిని మనం ఛేదించి ఆ సత్యం తెలుసుకోవాలి. అక్కడ గాడిద పిల్ల పుట్టక ముందు ఆయన భూమి మీద వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు? మీకు గాడిద చెప్పబడింది నెరవేరినట్లు అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహక పశువు నీ వద్దకు వచ్చుచున్నాడని చెప్పండి. ఇక్కడ రాయబడిన ప్రవచనం నెరవేర్పు కోసం ఇలా జరుగుతుంది. గాడిద ఎందుకు ఎక్కవలసి వచ్చిందంటే ప్రవచనం, ఆ ప్రవచనం నెరవేర్పు కోసం వేసుకుంటారు, గాడిదను ఎక్కవలసి వచ్చింది. ఇక్కడ గమనించండి, వాక్యంలో మనసు పెట్టి తీక్షణంగా మనం చూస్తే చాలా రహస్యాలు బయటపడతాయి. దావీదు గారు ప్రార్థన చేసుకుంటారు, నీ వాక్యంలో ఉన్న మర్మాలు నేను నేర్చుకోవాలంటే, గూఢమైన సంగతులు నాకు తెలియాలంటే నా కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. నిర్మలమైన మనస్సుతో, శుద్ధాత్మతో వాక్యం చదివితే గానీ అర్థం కాదు. ఎన్నో రహస్యాలు ఇందులో ఉన్నాయి.
చాలా తేలికైనది. యేసు ప్రభు వారు ఒక ఊరిలో ఉన్నారు. ఇట్లా బాగా ధ్యానం చేయాలి. వేరే ఊరికి పంపిస్తున్నారు, మరొక ఊరికి పంపిస్తున్నారు. ఏం చెప్తున్నారు? గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పుకొని తోలుకొని రండి. వాటిని విప్పేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు, ఎందుకు మీరు దీనిని విప్పుతున్నారని. ఇది ప్రభువుకు కావాలని చెప్పండి అని ప్రభు చెప్పారు. ఇప్పుడు వేరే ఊర్లో ఉండి ఇంకొక ఊర్లో ఉన్న సంగతి ఎలా చెప్పగలుగుతున్నారు ప్రభు వారు? ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయనకు అన్నీ తెలుసు, జరగబోయేది తెలుసు, ఏ వస్తువు ఎక్కడుందో తెలుసు, ఏ సమయంలో నువ్వు ఎక్కడుంటావో ఆయనకు తెలుసు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు అండి. ఈ సంగతులు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. స్పెషల్గా పండుగ రోజున ఒక ఆయన వచ్చాడు, బాబా ఒక అతను వచ్చాడు. అప్పుడు నేను బాప్తిసం తీసుకోలేదు ఇంకా. ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు. అయ్యే ఈ ఊర్లో పలానా కొట్టుకు వెళ్ళి ఆ కొట్లో అన్నపూర్ణ ఆట ఉంది, తీసుకురాబో అని అన్నాడు. నేను పరిగెత్తుకుంటా వెళ్ళాం. నీ కొట్లో అన్నపూర్ణ ఆట ఉందంట ఈ అని అడిగాం. నా కొట్లో అన్నపూర్ణ ఆట ఉందని నీకెవరు చెప్పాడు అన్నాడు ఆయన. బాబా చెప్పాడు. బాబా చెప్పాడనంటే అన్నపూర్ణ ఆట నాకు తెలియదు అవ్వరా అన్నాడు. ఆ కొట్టే నాకు తెలిసిన చెప్తే అది ఉండాలి, జరగాలి. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు చెప్పారు, శిష్యులు వెళ్ళారు. యేసు ప్రభు వారు చెప్పినట్టుగానే అక్కడ కట్టబడిన గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది. ఉన్నది ఉన్నట్టు చెప్పారా లేదా? ఆయనకు మాత్రమే భవిష్యత్తు తెలుసండి, ఇంకెవరికి తెలియదు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే, ఈ వస్తువులు ఏదైనా పోతే, ఎక్కడ ఏం జరగబోతుందో మీ గందరగోళంలో ఉంటే మోకరించి ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. మళ్ళీ ఆడు చెబుతారంట, ఏడు చెబుతారంట అని వెళ్ళొద్దు. మోకరించి నిర్మలమైన హృదయంతో మీరే ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభు వారు స్పష్టంగా చూపించి చెప్పగలిగే దేవుడు ఆయన. చెప్తాడు ఆయన, ఖచ్చితంగా చెప్తాడు ఆయన. తెలుసు, ఉన్నది ఉన్నట్టు చెప్పే దేవుడు ఆయన. ఇక మీరు సోది చెప్పించుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, ఉన్నాయి లేని అన్ని కలిపి చెప్తారు. ఏంది పాస్టర్ గారు మీకెందుకు మేము సోది చెప్పించుకుంటే అంటే, మీరు దేవుని దగ్గరికి వస్తున్నారు కదా, మోసపోకూడదు. మీరు మోసపోయారనుకోండి, మీకు నష్టం కలిగింది అనుకోండి, బాధేగా? బాధ కాదా? యేసయ్యకి అన్నీ తెలుసు. మీరు డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఆయన నిజం చెప్పే దేవుడు, అబద్ధాలు చెప్పే దేవుడు కాదు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ప్రార్థనకు వస్తా కూడా చాటుగానో రహస్యంగానో మీరు సోది చెప్పించుకుంటా ఉన్నారంటే ఉపయోగం ఏంటి? సరే, లాభం కలిగితే సరేలే, లాభం వాళ్ళకి మంచి జరుగుతుంది. లాభం ఉపయోగం ఉండదు కదా. చదవండి మార్కు సువార్త 11వ అధ్యాయంలో. నాలుగో వచనంలో, వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట తలవాగిటి కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగింది. ఈ మాట ముందే చెప్పారు ప్రభు, మిమ్మల్ని ఇట్లా అడుగుతారు అని చెప్పారా లేదా? మీరు అడుగుతున్నారా లేదా? ఆయన ఏది చెప్తే అది జరిగిందండి.
రూపాయి ఖర్చు లేదు. ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని చెప్పిందా కనిపెట్టుకుని ఉండండి. ఒకసారి ప్రార్థన జరుగుతుంటే ఒక ఆమె వచ్చింది, మా పరిగుడ్లు పోయినాయి, దొరుకుతాయా దొరకా చెప్పని. నాకేం చూపించట్లా దేవుడు, నేనేం చెప్పను. ప్రార్థన చేసి మీరు చెబుతారండగా, ప్రార్థన చేసి మేము చెప్పడం కాదు, అక్కడ జరిగిద్దా జరగదా అనేది ప్రభువు చెబుతారు. ఇది సత్యం. చెప్పండి, ఎవరు చెబుతారు? ప్రభువు చెబుతారండి, ఉన్నది ఉన్నట్లుగా. చెప్పకపోతే ఏమి చెప్పకూడదు. చిలకలూరిపేటలో ఒక అతను ఒక ముసలాం తీసుకొచ్చింది నా దగ్గరికి. అయ్యా బరిగొడ్లు పోయింది అంట, నువ్వు ప్రార్థన చెయ్యి అంటే ఆయన వచ్చారు. నేను ప్రార్థన చేశాను. అలాంటి చోట్ల ఉన్నాయి, అక్కడ కనబడుతున్నాయి, ఇక్కడ కనబడుతున్నాయి. నేనేం చెప్పను. ఎందుకు? అబద్ధం చెప్పకూడదు. దేవుడు చూపించలేదు కదా, చూపిస్తే చెప్పవచ్చు. ఆయనకి ఇష్టమైతే చూపిస్తాడు, లేకపోతే చూపించాడు. ప్రార్థన చేసి వీళ్ళ బాధ తీర్చయ్యా, అవి ఎక్కడికి పోయినాయో మరలా వచ్చేటట్టు చేయకూడదు అని ప్రార్థన చేశాను. రెండో రోజు ఇంటికి వచ్చినాయండి. 3 రోజుల నుంచి తిరిగి బాధపడతా ఉన్నా. రెండో రోజు ఇంటికి వచ్చింది. రెండో రోజు ఆయన కనీసం వచ్చి ఒక మాట మాత్రం చెప్పలా. అన్న పరిగొట్లు వచ్చినాయి అని చెప్పలా. ఈ ముసలాం వచ్చి చెప్పింది, పాస్టర్ గారు నువ్వు పాపం చేసేవుగా, వాళ్ళు పరిగొట్లు వచ్చేసేసి తెల్లారి వచ్చేసేసింది. ఆయన చెప్పలా, మర్చిపోయాడు. అందుకని జరిగిద్దా లేదా, మాకు అయిద్దా లేదా, ఇవన్నీ ప్రార్థనలు అనవసరం. చేయడానికి ఇష్టం పుట్టదు. ఎందుకంటే కార్యం జరిగిన తర్వాత నువ్వెవరు నేనెవరు అన్నట్టుగా ఉంటారన్నమాట. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుప్రభు గారు సత్యవంతుడు. ఆయన ఏదైతే ఉన్నదంటే ఉందని చెబుతాడు, లేదంటే లేదని చెబుతాడు. ఆయన దారిలోనే మనం రావడానికి ప్రయత్నం చేయాలి, అంతే. మార్కు సువార్త 11వ అధ్యాయంలో చక్కగా ఎందుకు అడిగారు. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారికి చెప్పగా వారు పోనిచ్చిరి. యేసుప్రభు వారికి అప్పచెప్పారు. వినండి, యేసుప్రభు వారు చెప్పారు, గాడిద కట్టబడి ఉంటుంది, దాని పక్కన ఒక గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని విప్పి తొలగండి. ఎందుకు విప్పుతున్నారంటే ఇట్లా యేసుప్రభు వారికి కావాలని చెప్పండి, వారు పోనిస్తారు. శిష్యులు చెప్పారు అదే మాట, వాళ్ళు గాడిదను పోనిచ్చారు. ఒకప్పుడు మనమందరం పాపంలో కట్టబడిన ఉన్నవారము. చెప్పండి, ఎక్కడ కట్టబడ్డాం? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైన వాళ్ళు గట్టి చెప్పండి, ఏం అర్థమైంది? యేసుప్రభు వారు కట్టబడిన గాడిదని తీసుకొని రండి అని అన్నారు, చెప్పి తీసుకొని. ఇప్పుడు ఒకప్పుడు మనం అందరం పాపంలో కట్టబడిన, అర్థం కాలేదా? ఏంది చెప్పండి. ఒకప్పుడు పాపంలో కట్టబడిన గాడిదలు లాంటి వాళ్ళమే. ఈ మాట రాట్లా, నేను అనుకుంటాను. ఒకప్పుడు నేను పాపంలో కట్టబడిన గాడిదనే. మీసాలు మెలేసి, కాళ్ళు ఎగరేసి, తొడగొట్టి, భుజాలు ఎగరేసి, నేను అంటే ఏందనుకున్నావు అని అంటా ఉంటే నాకు అనాలనిపించింది. నువ్వంటే కట్టబడిన, చెప్పండి, నువ్వంటే ఏంటంటే కట్టబడిన, గట్టి చెప్పండి. రావట్లేదా? ముందు రావట్లేదా? ఎండకి నా మాట మైకులు వినపడింది, మీ మాట వినపడదు. ఎంత అహంకారంతో మాట్లాడుకున్నా, ఎంత అహంకారంతో ఊహించుకున్నా, సత్యం గుర్తించగలిగితే కులం కాదు, మన ఆస్తి అందచందాలు బలం కాదు, కట్టబడిన, చెప్పలేకపోతున్నారు, గట్టిగా చెప్పడం ఒకసారి అయినా నా కోసం. కట్టబడిన గాడిద లాంటి వాళ్ళవే. సింహం కాదు, సింహం కాదు,
కట్టబడిన గాడిద పిల్లలే కట్టబడ్డారు. దేవుని దగ్గరికి వచ్చి వాక్యంలో సత్యం గుర్తించే వరకు, కన్నులు తెరవబడినంత వరకు అలా ఊహించుకుంటానే ఉంటారు. బావిలో కప్ప, బావిలో ఉండి అసలు నాదే రాజ్యం, నేనే రాజును అనుకుంటా ఉంటుందంట బావిలో కప్ప. ఇంకొక సామెత కూడా చెబుతూ ఉంటారు, అది ఎందుకు లేదు. బావిలో కప్ప ఊహించుకున్నట్టు ఊహించుకుంటా ఉంటారు. నేనంటే అనుకుంటా, మనం అంటే ఏమి లేదండి, ఏమి లేని వాళ్ళని. కట్లు విప్పబడాలి, కుల కట్లు విప్పబడాలి, పాపపు కట్లు విప్పబడాలి. మనం అంటే ఏంటో తెలుసుకోవాలి. దేవుడు పంపిస్తున్నాడు ఆ గాడిదను తోలుకొని రండి పోండి. ఈ వాక్యాలు అయ్యే మీ కట్లు విప్పబడాలి. ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. ఎందుకు రావాలి యేసయ్య దగ్గరికి? ఎందుకు రావాలి? యేసయ్యను మోయడం కోసం. హల్లెలూయా చెప్పండి. దేనికి? యేసయ్యను మోయడం కోసం. కొంతమంది మనవాళ్ళు వాళ్ళని మొయ్యాలి. కూర్చో అనాలా? అది ఏంది? నన్ను పిలవలేదు, కుర్చీ వేయలేదు ఏంది, నన్ను పిలవలేదు ఏంది, అన్నం తినమనలేదు ఏంది, ఏళ్ళని మోయాలా? నాకు చెప్పలేదు ఏంది? నువ్వు ఒకప్పుడు కట్లతో కట్టబడ్డావు, ఇప్పుడు కట్లు విప్పు తీసేస్తే ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి వచ్చి ఎవరిని మోయాలి? యేసయ్యను మోయాలా, నిన్ను మోయడం కాదు. ఆ గాడిదను తీసుకొచ్చారు. దేవుని పిల్లలారా, మీరు యేసయ్యను మోస్తున్నారో, మిమ్మల్ని యేసయ్య మోయాలని కోరుకుంటున్నారో, మీరు యేసయ్యను మోస్తే, ఆయన చిత్తం జరిగిస్తే, తర్వాత ఆయన భుజముల మీద ఆయన ఎత్తుకొని మిమ్మల్ని మోస్తారు. ఇది సత్యం. మార్చుకోవాలి. కట్లు తెంపి వేయాలి. కట్లు తెంపి వేసేసుకోవాలి. పండగ చేయవలసిన కార్యక్రమం అది. యేసుప్రభు వారి దగ్గర తెచ్చారు, దాని మీద బట్టలు వేశారు. యేసుప్రభు వారు ఆ గాడిద ఎక్కాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ గాడిద ఎక్కి ముందుకు కదిలాడో ప్రజలందరూ వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు, గ్రామంలో అందరూ వచ్చేసేసి వాళ్ళ బట్టలు తీసి ఆ గాడిద దగ్గర వెళ్లే దారిలో దాని ముందు వేస్తున్నారు. ఇప్పుడు గాడిద బట్టల మీద నడుస్తుంది, కింద నడవడం లేదు. గాడిదకు విలువ వచ్చింది. యేసుప్రభు వారు మన హృదయాల్లోనికి, మన జీవితంలోనికి వస్తే మనకు విలువ వస్తుందండి. సిగ్గుపడతారు, వామ్మో ఆ దేవుడా, యేసుప్రభు వారా అని సిగ్గుపడతారు. చిన్నప్పుడు ఊహ రాక మునుపు, యవ్వనం రాక మునుపు, చిన్నప్పుడు బైబిల్ చదువుకున్నా, ప్రార్థన చేసుకున్నాను, సిగ్గు లేదు, భయం లేదు యేసుప్రభు వారంటే. యవ్వనం వచ్చిన తర్వాత సిగ్గు వచ్చింది. వామ్మో చర్చికి వెళ్తే వాళ్ళలో వెలిసిపోయారని అంటారుగా, వీడియో వచ్చింది. కానీ యేసుప్రభు వారి యొక్క ప్రేమను తెలుసుకొని, ఆయన శక్తి సంపన్నతలను తెలుసుకొని, ఆయన మరణాన్ని జయించిన విధానం తెలుసుకొని, పాపాన్ని ఎలాగ జయించాడో, పాపం కోసం ఎలాగ మన కోసం ఆయన సిలువలో చనిపోయాడు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఏడుపు వచ్చింది. ఎందుకు నేను సిగ్గుపడ్డానో, యేసయ్యను అంగీకరించడానికి, యేసయ్యను హృదయంలో చేర్చుకోవడానికి ఏడుపు వచ్చిందండి. ఈ మనుషులకు పెట్టిన కట్టుబాట్లన్నీ యేసయ్య దగ్గరకు రానివ్వకుండా చేస్తాయి. ఆయన శిష్యులు వస్తున్నారు, కట్లు విప్పి యేసయ్య దగ్గరకు తోలుకొని వస్తా ఉన్నారు. యేసయ్యకు అవకాశం ఇవ్వాలి. సిగ్గుపడితే ఏడుస్తారు ఒకరోజు.
భయపడకుండా యేసయ్య దగ్గరికి వస్తే మీకు విలువ వస్తుంది. జీవితంలో విలువ వస్తుంది, కానీ మీ విలువ పోదండి. బట్టలు వేశారండి దారి పొడుగున, కొమ్మలు నరికేశారు దారి పొడుగున, కింద నడవనట్లేదు, గాడిదని గాడి మీద సిగ్గుపడమాక, భయపడమాక. సత్యం ఇలా బతుకు ఆలోచిస్తే గుహలు, ఏనుగులు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. వాటిని కోరుకోలేదు యేసుక్రీస్తు వారు. ఎన్నిక లేని గాడిదను కోరుకున్నాడు. ఎందుకంటే ప్రవచనం నెరవేర్చాలని. గాడిద మీద కూర్చోడానికి యేసయ్య సిగ్గుపడలేదు. మరి యేసయ్యను అంగీకరించడానికి నీకెందుకు సిగ్గు? నీకెందుకు భయం? అడుగుతున్నావు అక్కడికి బయలుదేరావా? ఎన్ని మాటలు, ఎన్ని రకాలైనదో. నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత నా క్లాస్మేట్ చాలా రోజులు నాతో పలకరించారు. మామూలుగా నవ్వుకుంటా ఉండేవాళ్ళం. క్లాస్మేట్ అంటే మగబ్బాయి, ఆడమ్మాయి అనుకునేవాడు. మళ్ళీ ఆడమ్మాయితో కూడా నవ్వుకున్నాం, ఫాస్ట్ గా అనుకునేది. అక్కడ అనుకోబాకండి. నేను బాప్టిజం తీసుకున్నానని తెలిసి, అరే కలిషా నువ్వు బాప్టిజం తీసుకున్నావా, ఏమైందిరా నీకు అని అన్నాడు. ఎప్పుడు పలకరించిన మనిషి నేను బాప్టిజం తీసుకుంటే పలకరించి ఏమైందిరా నీకు అని అన్నాడు. ఇట్లా మాటలు అంటారు. కానీ దేవుడు మిమ్మల్ని కించపరచనివ్వడు, హీనపరచడు. విలువ వచ్చేటట్లు చేస్తాడండి ఆయన. ఈ గాడిద ఒకరోజు యేసు ప్రభు ఎక్కినప్పుడు చక్కగా ఎదురు బట్టలు పరిచారుగా, కొమ్మలు అన్ని పరిచారుగా, చాలా ఘనంగా చూసుకున్నారుగా. ఒకరోజు వీధిలోకి వచ్చి టీవీగా నడుస్తుందంట. యేసు ప్రభు వారు లేరు. ఎవరు లేరు? యేసు ప్రభు వారు లేరు. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు దానికంటే ఇంకా టీవీగా నడుస్తూ ఉంటే కర్ర తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టడం మొదలు పెట్టారంట ఈ గాడి. యేసు ప్రభు వారు ఉన్నప్పుడే నీకు విలువ. యేసు ప్రభు వారు లేకపోతే విలువ ఉండదు. నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా. నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా. ఊహకందని ప్రేమలో నీవు అందరూ దావీదు కుమారునికి ప్రభు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము జయము. అయ్యో గాడి గాడి అని అనుకోవట్లేదు అందరూ. జయము జయధ్వనులు వెళ్తాయి. ఆయన తగ్గించుకొని 21:5 చూస్తే, ఇదిగో
వారు సాత్వికుడై ఏమై సాత్వికుడై దీనుడై గాడిను పశువు పిల్లమైన చిన్న గాడిని ఎక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. పాత రోజుల్లో నేను చిన్న పిల్లవాళ్ళకు ఉన్న రోజుల్లో తప్పు చేస్తే ఆయన గుండు కొట్టించి గుండు రాసి చెప్పు దండ మెడ వేసి గాడి ఎక్కించి ఊరేగించేవాళ్ళు. అందరూ ఎగతాళి చేస్తారు ఉండేవాళ్ళు. గాడి 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 అని ఎగతాళి రాలేదు. ఆయన ఘనత తగ్గించుకుంటే ఇంకా పెరిగింది. మన వ్యక్తిత్వం బాగుండాలి కానీ, మన మనసు బాగుండాలి కానీ, మన పరివర్తన బాగుండాలి కానీ, మనం ఏ చోట ఆవిడకు విలువ వస్తుందండి, విలువ పోదు. మన వ్యక్తిత్వం బాగలేకపోతే విమానం ఎక్కినా ఉన్న విలువ పోయింది, విమానం కూడా పోయింది, గుర్రం ఎక్కినా పోయింది. నీ మొహాన్ని ఇదా అన్న మాట వస్తుంది. తగ్గించుకుంటే ఏ విలువ పోదండి. ఆయన గాడిద ఎక్కడానికైనా గాడిద ఎక్కించుకునే అంతా తగ్గించుకున్నాడు, చాలా తగ్గించుకున్నాడు. గృహాల్లో ఒకరి దగ్గర ఆయన తగ్గింది గాడికి మన దగ్గర ఒకరు ఏం చేయాలి, తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాం. అందంలో లేదు విలువ, వస్త్రాల్లో కాదు విలువ, వ్యక్తిత్వంలో మన తగ్గింపులో ఉంది విలువ. వచ్చింది విలువ వచ్చింది, అది రాకుండా ఏం పోదు. దేవుని సేవలో ఎంత తగ్గించుకోవాలంటే యేసుప్రభు వారు గాడిద ఎక్కడానికైనా ఎట్లా సిద్ధపడ్డాడో, సేవలో కూడా మనం గాడిద ఎక్కినంతగా తగ్గించుకుంటేనే సేవలో ముందుకు వెళ్ళగలుగుతాం, దేవునికి ఇష్టలుగా మారగలుగుతాం. నేను అన్న భావన వచ్చిందనుకోండి, దేవుని లేఖనం నెరవేర్చలేం, దేవునికి ఇష్టంగా మారలేం. అదే ప్రత్యేకత. దీంట్లో కొన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్తానే ఉన్నాను, ఈరోజు కూడా ఇదే వాక్యం చెప్తున్నాను, కొంచెం స్పెషల్గా వస్తుంది. మరి ఈ రోజు నుంచి అయినా కొంచెం మీరు ఏ గుర్రం ఎక్కారో, ఏ రథం ఎక్కారో, ఏ ఏనుగు ఎక్కారో అక్కడి నుంచి దిగి గాడిద ఎక్కండి. కొంచెం మీరు ఎక్కింది దిగాలి, దిగకపోతే సంబంధం ఉండదు, దేవునికి మీకు సంబంధం ఉండదు. తగ్గించుకుంటేనే ఆయన విలువ పోదు. గాడిద ఎక్కాలని వస్తూ ఉంటే అని పలుకుతూ ఉంటే కొంతమంది కుళ్ళు పుట్టింది. అందరూ ఏమో స్తోత్రం జయం, దావీదు కుమారుని జయం అని పలుకుతూ ఉంటే కొంతమంది ఏం మాట్లాడాల, మౌనంగా వస్తున్నారు ఆయన వెంట. అప్పుడు ఉన్నారు ఆ బ్యాచ్, ఇప్పుడు కూడా ఆ బ్యాచ్ ఉన్నారు. కుళ్ళు మనసులో పలకనివ్వాల, స్తోత్రం అని పలకనివ్వాల, కుళ్ళు నిండిపోయింది. ఆయన అంటే గిట్టదు, మళ్ళీ ఆయన ఇంటితోనే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. ఆయన పిలవడు, మళ్ళీ పిలవడం ఆయన ఎక్కడికి వెళ్తే వాళ్ళ ఇంటికి ఆయన ఇంటికి పోతా ఉంటారు, ఏదో ఒకటి తప్పు చూపించాలని చూస్తూ ఉంటారు, వాదన ఆడతారు, గొడవ పెట్టుకుంటారు, ఆయనతో ఆయన విసిగిస్తూ ఉంటారు. వీళ్ళందరూ జయం చెబుతుంటే వీళ్ళు మౌనంగా ఉన్నారండి. స్తోత్రం చెబుతా ఉంటే అందరూ స్తోత్రం చెప్పాలా వద్దా? ప్రార్థన చేస్తుంటే అందరూ ప్రార్థన చేయాలా వద్దా? దేవుని సన్నిధిలో కూర్చొని ఈ యాశవేందో నాకు అర్థం కావట్లేదు, ఇది ఏ దయ్యమో నాకు తెలియట్లేదు, దీని పేరేందో నాకు అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో కూర్చొని ఎలా ఉండాలన్నది అందరితో కలిసి నవ్వుతా, పశ్చాత్తాపంతో, వాక్యం అంగీకారంతో సంతోషంగా ఉంటుంటే ఎలా ఉండిద్ది? అలా ఎందుకు మారిపోతారు అర్థం కాదు. వాక్యం ఇట్లా మారిపోతా ఉంటుంటే నాకు అర్థం కావట్లేదు, ఏమైంది వీళ్ళకి?
ఆ దురాత్మలు పనిచేస్తున్నాయి. వాళ్ళు అన్నారు, వీళ్ళ నోరు మూపి ప్రభువా అరవకుండా సమయం కాదు, నోరు మూస్తే హోసన్నా జయము, హోసన్నా అనే పదం అప్పుడు పుట్టింది. ఆయన గాడి చెప్పినప్పుడు జయము. యేసుక్రీస్తు వారు యెరూషలేము ఎందుకు వెళ్తున్నాడు చెప్పండి? ఎందుకు వెళ్తున్నాడు? సిలువ వేయబడటానికి. ఆయనకు ముందే తెలుసు, ముందే చెప్పాడు కూడా. ఏమని? నేను యెరూషలేము వెళ్ళబోతున్నాను, అక్కడ నన్ను పట్టుకొని హింసించి అవమానపరిచి చంపుతారు, కొరడాలతో కొడతారు, చంపుతారు. 3వ దినమున నేను తిరిగి లేదును. ముందు ఏమున్నాయి? సిలువ శ్రమలు ఉన్నాయి. ఈ సిలువ శ్రమల కోసం యేసుప్రభు వారు గాడిదకి ఘనముగా ఊరేగింపుగా వెళ్తా ఉన్నాడు బలియాగం అవడానికి. అక్కడ ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపులో గాడిద మీద యేసుప్రభు వారికి వినబడిన శబ్దం ఏంటంటే జయము, జయము, జయము. దేవుని చిత్తం నెరవేర్చడం కోసం శోధనలైనా శ్రమలైనా ఇలా చేస్తే ఇలా జరిగిద్దని నీకు అనిపించింది అనుకో, ఏంది ప్రార్థనకు వస్తే ఇంట్లో చాలా తీవ్రత కలిగింది అని నీకు తెలుసు. బాప్తిసం తీసుకుంటే ఇంట్లో నుంచి పెద్ద సమస్య వచ్చింది అని నీకు తెలుసు. అయినా నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని సిద్ధపడి ముందుకు వస్తావో నీకే శబ్దం వినపడుతుందో తెలుసా? శుభవచనాలు దేవుడు నీకు వినిపిస్తున్నాడు. నేనుండా నీతో, భయపడకు, ముందుకు సాగు, నీకు నేను జయమిస్తానని వినిపిస్తాయండి. విశ్వాస జీవితంలో ప్రతి శోధనలో, ప్రతి పోరాటంలో, మన శోధనలో యేసుప్రభు వారు మనతో మాట్లాడకుండా అయితే ఉన్నాడు, మాట్లాడతాడు. నీకు జయం కలిగిద్దని ప్రభువు చెప్తారు. వినాలి మనం, ఆ స్వరం మనం వినాలి. యేసుక్రీస్తు వారు సిలువ శ్రమలు ఎంత భయంకరమైనవో ఆయన మనసులో చాలా పోరాటం ఉంటుంది. చాలా పోరాటం. కొడతారని ముందే తెలుసు, కొరడాలతో కొడతారని ముందే తెలుసు, భయంకరంగా కొడతారని ముందే తెలుసు, 3 మేకుల్లో వేలాడదీస్తారని ముందే తెలుసు. ఈ పోరాటంలో ఎంత నలిగిపోతా ఉంటుందో మనసు. ఆ నలిగిపోయే సమయంలో ఎందుకు పిల్లలు మౌనం దాల్చలేదు? ఎవరు చెప్పారు వాళ్ళకి ప్రభువు చేయమని చెప్పమని? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలా, దేవుడు ప్రేరేపించాడు. అందరూ ఒక గొప్ప అభిలాషతో, గొప్ప ఉద్రేకంతో వచ్చేసేసి ప్రభువుకు జయము కలుగును గాక, జయము, జయము. సిలువలో జయం కలుగుతుంది, శ్రమల్లో జయం కలుగుతుంది, చనిపోయిన తర్వాత మరణం మీద జయం కలుగుతుందన్న శబ్దాలు యేసుక్రీస్తు వారికి వినబడ్డాయి. ముందుగా ఇంకో విషయంలో తెలుసా? ఈ విషయం బాగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు అడిగేవాళ్ళు ఎక్కువ కనుక మీరు వారికి ఈ మాట చెప్పండి. ఏమని? యేసుప్రభు వారు చేతగాక చనిపోయాడని చెప్తున్నారు కదా. చేతగాక చనిపోయేవాడైతే యెరూషలేము వచ్చేవాడు కాదు, తప్పించుకొని ఇంకొక దారి వెళ్ళిపోయేవాడు. మరణం ఉందని తెలిసి, భయంకరమైన శ్రమలు ఉన్నాయని తెలిసి ఆయన గాడిద ఎక్కి ధైర్యంగా యెరూషలేము వచ్చాడండి ఎదుర్కోవడానికి. చేతగాక చనిపోయిన దేవుడు కాదు, ధైర్యంగా మరణాన్ని ఓడించడానికి వచ్చిన పరాక్రమశాలి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. చేతగాక చచ్చిపోయాడు అనడానికి ముందే తెలుసు. ఆయన ఎప్పుడో తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఈ మట్లాది వారంలో మీరు నేర్చుకోవాల్సిన పాఠం, ధైర్యంగా ముందుకు వచ్చాడు ఎదిరించడానికి. వెనక్కి వెళ్ళకూడదు. శ్రమలు ఉన్నాయని తెలిసి పిరికివాళ్ళు అయిపోతారు. మనం దేవుని వలె తగ్గించుకోవాలి, దేవుని వలె ధైర్యంగా శోధనలను, శ్రమలను ఎదుర్కోవాలి, ఎదురెళ్ళాలి. ఎదురొచ్చాడు ఆయన.
తప్పించుకొని పోలా, తెలిసే వచ్చాడు ఆయన. ఆయనకు ముందే తెలుసు ఇలా చేస్తారని, తప్పించుకొని పోలేదు. యెరూషలేము వచ్చారు. లూకా సువార్తలో 19వ అధ్యాయంలో లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో, ఆ పట్టణమును సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, యేసుక్రీస్తు వారు మట్లాది వారం రోజు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఏడ్చారండి. పట్టణాన్ని చూసి. ఆయనకు సిలువ వేయబోతున్నారని ఏడవలా, ఆయనకు శ్రమలు రాబోతున్నాయి అని ఏడవలేదు. పట్టణాన్ని చూసి ఏడ్చారు. ఎందుకు పట్టణాన్ని చూసి యేసుప్రభువుకి ఏడుపు వచ్చిందంటే, ఆయన ఉన్నంతకాలం ఆయన మాటలు అర్థం చేసుకోవాలా, ఇప్పుడు ఆయన వెళ్ళిపోబోతున్నాడు. వీళ్ళకు మహాశ్రమ రాబోతుంది ఈ పట్టణానికి. ఇక తప్పించే వాళ్ళు ఎవరు? ఎవరు లేరు. వాళ్ళ దుర్గతిని చూసి ఏడ్చారండి. మనం బాగుంటే, ప్రభు మాట వింటూ ఉంటే, ప్రభుతో సమాధానం కలిగి ఉంటే ఆయన మనల్ని చూసి నవ్వుకుంటారు. మనం బాగలేకపోతే, మంచి స్థితి మనలో లేకపోతే, పాపం ఇంకా మనలో ఉంటే చెప్పండి, ఎవరికి బాధ కలుగుతుంది? ఎవరు ఏడుస్తారు? నిన్ను పుట్టించి పెంచి పెద్ద చేసిన దేవుడు నీ పరిస్థితిని చూసి ఆయన ఏడుస్తాడు. అందుకని ఏం చేయాలి? నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక ప్రభువారు ఏం చేశారంట? చెప్పండి, ఏం చేస్తున్నారు? ప్రభువారు దర్శించాడు. ఆయన నువ్వు పిలవలా, ఆయనే నిన్ను దర్శించాడు. యెరూషలేము దర్శించాడు పలుమార్లు, ఆఖరి సమయం దర్శించాడు. సమాధానమైన సంగతులు తెలుసుకోవాలని దేవుడు మన జీవితంలో జరగబోయే కొన్ని పరిస్థితులు ఆయన గుర్తించి ఆయన మనల్ని దర్శిస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అలా చేయబాగా, అలా మాట్లాడవద్దు, అలా చూడవద్దు. నేను కాదండి. ఎవరు చెప్తా ఉంటారు? చెప్పండి, ఎవరు చెబుతారు? ప్రభువు చెప్తారు. ప్రభువు దర్శించి నీతో మాట్లాడుతుంటే నీ కన్నులు మోయబడి ప్రభువుని చూడలేని స్థితి నీలో ఉంటే ఆయనకు మహా దుఃఖం కలుగుతుందండి. ఏడుస్తారు ఆయన. ఇక్కడ దేవుడు నిన్ను దర్శించడానికి డబ్బులేం అడగడు. ఆయనే స్వయంగా వచ్చి దర్శిస్తాడు. సమాధానమైన సంగతులు తెలుసుకో అని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది వాక్యం వినేటప్పుడు వాళ్ళకి అర్థమైపోయి పశ్చాత్తాపడుతూ ఉంటారు, కన్నీళ్లు విడుస్తారు. అంటే ఏంది? దేవునికి వారికి మధ్యలో సమాధానం కలుగుతుంది. కొంతమంది మొహాలు ఇంతలా అయిపోతున్నాయండి. అదేంటి మళ్ళీ ఈ వరలక్ష్మి హాస్పిటల్ లేదు, పచ్చగూడలు వచ్చి ఇంతకుముందు 5 రూపాయలు చెన్ను ఉండేవి, ఇప్పుడు 10 రూపాయలు గోడలు. ఎంత బాగుంది, నల్లగా అట్టగైపోతుంది మొహం అంతా. కొంతమంది ఏమో పశ్చాత్తాపడి అమ్మో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని భయపడి ప్రార్థన చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో మొహం నల్లగా చేసుకొని ఇంత లావైపోతున్నారు. అంటే దేవుడితో సమాధానం పడవా? నీ ఇష్టమేనా? మనసు మార్చుకోవా? దేవుడి సమయాన్ని సద్వినియోగం చేసుకోవా? ఎక్కడ
తెలుసు నీకు తెలియదు. ఆ మాట చదువుతా ఉంటే నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను మరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు మళ్ళీ పిల్లలు. నువ్వు చేసిన పాప కాబట్టి ఎవరు బాధపడాల్సి వస్తుంది? పిల్లలు. నిన్ను నేల కలిపి పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉంటుంది అనే దినాలు వస్తున్నాయి. ఆ దినాల దగ్గరికి వస్తున్నాయి. వీళ్ళేమో యేసు ప్రభువాన్ని గుర్తించలా, మాటల్లో అర్థం చేసుకోవాలా, ఆడుతున్నారు, పాడుతున్నారు, తిరుగుతున్నారు, ఇష్టం దినాలు ఏమొస్తున్నాయి? భయంకరమైన దినాలు రాబోతున్నాయి. మనం దేవుని దగ్గర ఉండి దేవుణ్ణి ఏడిపించకూడదండి. మట్లాది వారం రహస్యం ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలి. పౌలు గారు పత్రికలు రాసి ఆ పత్రికల్లో చెప్తారు, మీ విశ్వాసం బాగుందని, మీరు క్షేమంగా ఉన్నారని మేము తెలుసుకొని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. మీరు విశ్వాసంలో అంతకంతకు వర్ధిల్లుతున్నారని మేము విని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. అదే బాగలేదని తెలిస్తే, పాడైపోయారని తెలిస్తే బాగా మిగులుతుంది. ఈరోజు కూడా అంతే. నువ్వు బాగుండాలి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, సమాధాన పడాలి దేవునితో, సమాధానమైన సంగతులు నీవు తెలుసుకోవాలి. చెడిపోతే బాగలేకపోతే ఆయన సహించలేడు ఆయన. మీరు బాగుండాలనేగా, ఆశీర్వదించబడాలనేగా దేవుడు పిలిచింది, ఆత్మీయ జీవితం వర్ధిల్లాలనేగా దేవుడు పిలిచింది. కానీ వ్యతిరేకంగా కొనసాగుతూ ఉంటే, వాక్యానుసారమైన జీవితం లేకపోతే, దేవునికి ఇష్టమైన జీవితం లేకపోతే, మనం మట్టలు పెట్టుకొని ఏదో రాజకీయ చెయ్యి అనుకుంటే మీ చెయ్యి తగలయ్యా, ముందు మీరు మారండి, ఇంకా బాగా ఇంకా సరిగ్గా లేరు, తర్వాత చేయకూడదు కానీ అని అంటాడు ఆయన. తర్వాత చేయకూడదు కానీ ముందు మీరు మారండి. సమాధానం పడుతున్నారు అదే ముందు. ప్రభువా, నీ అడుగుల్లో అడుగు వేసి నేను నడుస్తానయ్యా, నీ మాట నేను కాదన్నయ్యా, నువ్వు నాలో ఉండాలి ప్రభువా, నీతోనే నా జీవితం కొనసాగాలయ్యా, నాలో అహమును కాల్చివేయ ప్రభువా, నాలో పాపమును కాల్చివేయ ప్రభువా, నువ్వు తగ్గించుకున్నట్లు నేను కూడా తగ్గించుకోవాలయ్యా. ఈ ప్రార్థన చేసుకుంటే, ఈరోజు తీర్మానం చేసుకుంటే, ఆయన మట్టలు పట్టుకొని స్తోత్రాలు చెబుతాడు. ఆయన మట్టలు పట్టుకొని జయం కలుగుతాడండి. నీకు జయం కలుగుతుంది కనుక. ఆ రోజుల్లో యేసు ప్రభు వారికి చిన్నపిల్లలు ఇంకా మేలులు పొందిన వారికి మట్టలు పట్టుకొని జయం కలిగితే, ఈ రోజు నువ్వు దేవునితో సమాధానం పడితే ఆయన ఖర్చులు మట్టలు పట్టుకొని నీకు జయం కలుగుతుంది కాక అని ఆయన అంటాడండి. మరి ఏమనిపించుకోవాలి? ఇంకా టైం ఉంది మాస్టర్ గారు, ఏముంది గట్టిగా ఇంకా టైం ఉంది మాస్టర్ గారు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. దేవునితో సమాధాన పడాలి. మట్లాదివారమైనా, గుడ్ ఫ్రైడే అయినా, ఈస్టర్ అయినా, ఏ పండగ అయినా, పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా వాక్యాలు ఎందుకు చెప్తారంటే, నీకు జయభంగానంట